ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. అది కూడా చూసిన తర్వాత వెంటనే షాక్ అయి మీకు పంపించాను. బ్రదర్ అండ్ సిస్టర్. సో ఎంతో మనం చూసేటప్పుడు అందులో చాలా ప్యూరిటీ వెతుక్కుంటూ ఉంటాము. అండ్ ఒక్క చిన్న నెగిటివ్ థాట్ కూడా మనకి రాదు. మనం మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నా కూడా అదర్ సెన్స్ కూడా మనకి తట్టదు. అటువంటిది సో నాకు వచ్చిన మెసేజ్ మీకు ఆల్రెడీ నేను పంపించాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు చెప్పండి. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే అది ఇమ్మెచ్యూర్ ఏజ్ కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారనేది ఎలా అనేది తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఫిజికల్ రిలేషన్లో ఉంటాం అనేది. అవును. సో ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, కానీ వినటానికి చాలా జుగుప్సకరంగా ఉంటుంది. ఈ విధంగా జరిగిందా అనేటువంటిది, అంటే సొసైటీ ఇలా కూడా ఉందా అని మెసేజ్ వచ్చిన తర్వాత మీకు నేను పంపించాను కదా, అది 2 o'clock వచ్చింది నాకు మెసేజ్. దీని మీద చేయండి, దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఏజ్ పెరుగుతూ వస్తూ ఉంది, వాళ్ళు బయటికి ఎక్కడికి తిరగలేకపోతున్నారు, అది కనీసం పేరెంట్స్కి కూడా తెలియదు వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్లో ఉన్నారనేది. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం సపరేట్ అవుతూ వస్తూ ఉన్నారు, బట్ సొల్యూషన్ అయితే దొరకటం లేదు దానికి అని అడిగారు. మీకు గుర్తుందో లేదో నాగరాజ్ గారు, ఈ ఇష్యూ మీద నేను మన ఎపిసోడ్స్లో అనుకుంటా ఒకసారి నేను ప్రస్తావించాను కూడా. ఆన్ స్క్రీన్ చెప్పచ్చా చెప్పకూడదో నాకు తెలియదు కానీ, బట్ ఇవి జరుగుతున్నాయండి అని కూడా నేను మీ దృష్టికి ఇప్పుడు కాదు, దాదాపు ఒక 1 year బ్యాక్ మాట్లాడుతున్నాను. అప్పుడు నేను రిజెక్ట్ చేశాను, ఊరుకోండి మేడం మీరు మరి అని చెప్పేసి అన్నాను. ఇక్కడ వాస్తవం లేకుండా దీంట్లో నుంచి రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇల్యూజన్స్ ఎప్పుడు మాట్లాడను. నేను మనము జనాలని గైడ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి, బట్ అది పర్ఫెక్ట్ గా జెన్యూన్ గా ఉన్నది అయితేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే మనము ఎట్లా ఉంటుంది అనంటే వరదలో గాలిపడ కాగితం పడవ వేసి దాంట్లో ప్రయాణం చేద్దాం అనుకునేటటువంటిది ఉంటుంది. ఏది ఇల్యూషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి అవి, బట్ ఎప్పుడు కూడా మనం కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నాం. ఇంకొకటి, అసలు అలాంటి విషయము నేను ప్రాక్టికాలిటీ లేకుండా నాకు తెలియకుండా నేను ఆ రోజు మీరు చాలా ఖండించారు నేను మాట చెప్పినప్పుడు. బట్ ఈ రోజు మళ్ళీ మీరే నాకు అది ఆ మెసేజ్ మీరు నాకు పంపించారు అంటే నాది అబ్జర్వేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, లేకపోతే నేను ఒక మాట మాట్లాడితే అది ఎంత కరెక్ట్ గా అబ్సల్యూట్ ట్రూత్ అయితే తప్పితే నేను మాట్లాడను. అదే ఒకటి గమనించి. అదే కరెక్టే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, చూడండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఆయన భయంకరంగా నాతో విభేదించారు. అంటే నేనేదో చెప్పకూడని విషయం చెప్తున్నానేమో, లేకపోతే నేనేదన్నా పొరపాటు పడుతున్నానేమో అనుకొని ఆయన అన్నారు. కరెక్ట్. ఇది నాకు ఆయన ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు కదా. ఒక విధంగా చెప్పాలంటే కొంత శాతము చెప్పుకోదగిన శాతంలోనే ఇవి జరుగుతున్నాయి అనేది మాత్రం కరెక్ట్. అది అంటే ఏ పర్సంటేజ్ లో ఉంటారు మీరు? పర్సంటేజ్లు మనం ఇక్కడ మాట్లాడొద్దు నాగరాజ్ గారు. 50%, 40%, 2%, 1% అని మాట్లాడడం మొదలు పెట్టాము అని అంటే ఎవరితోటి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేరు. అవును. విషయం చర్చిద్దాం ఇక్కడ. అసలు ఆ సందర్భాలు ఎందుకు వస్తాయి అనేటటువంటి దాని మీద చర్చిద్దాము. అది ఒక విధంగా సమంజసంగా ఉంటది, కానీ పర్సంటేజ్లతోటి మనకేం పని చెప్పండి. అయితే విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు అడిగారు, ఇలా ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది, అది ఇప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోలేకపోతున్నారు అనేది. చెప్పుకోలేకపోతున్నారు. ఒకటి ఏంటంటే అది ఇమ్మెచ్యూరిటీ ఉన్న స్టేజ్లో జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోరు. అంటే దే డోంట్ నో ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు అందరూ అమ్మ నాన్న ఆట ఆడుతూ ఉంటారు. అవును. ఓకే. సో ఆట వరకు ఉన్నంత వరకు దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ అది ఎప్పుడైతే ప్రాక్టికల్గా మొదలవుతుందో ఇక్కడ మీరు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏంటంటే మీరు అక్కడ వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే వాళ్ళు అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవట్లేదు అన్నారంటే వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత జరిగింది. అవును. అందుకే మొహాలు చూసుకోలేకపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతాయి? ఒకటి, ఇప్పుడు జనాలకి
అనవసరమైనటువంటి ప్రపంచం చాలా పరిచయం అయిపోతుంది అరచేతిలో. కరెక్ట్గా చెప్పారండి. అనవసరమైనటువంటి ప్రపంచం అరచేతిలో అరచేతిలో తెలిసిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో రీసెంట్గా నేను ఒక సైకాలజిస్ట్ నా దగ్గర మాట్లాడారు. ఒకళ్ళు కాదండి, 2-3 మాట్లాడారు. పేరెంట్స్ తోటి కౌన్సిలింగ్ చేసిన తర్వాత 4th క్లాస్ వచ్చినటువంటి పిల్లలు వాట్ ఈజ్ సెక్స్ అని చెప్పేసి గూగుల్లో కొట్టి చూస్తున్నారు. అంటే వాళ్ళ మెచ్యూరిటీ స్టేజ్ ఏ లెవెల్కి వెళ్ళిందని అనుకుందామా, లేకపోతే ఈరోజు అంటే ఇది రీసెంట్గా స్మార్ట్ ఫోన్లు విపరీతంగా ఈ 2 yearsలో కరోనా వచ్చిన దగ్గర నుంచి పిల్లల చేతిలోకి వచ్చేసిన తర్వాత ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మనం టెక్నాలజీని ఐ మీన్ శాస్త్రీయంగా మనం చాలా గొప్ప స్థితిలోకి ఉన్నతంగా ఎదిగామనుకుందామా, లేకపోతే ఎదిగామనుకుని మనము ఏదైతే మనం గొప్పతనంగా ఫీల్ అవుతున్నామో అది మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుందని చెప్పేసి ఒక విధమైనటువంటి ఆలోచనలో పడదామా? ఆలోచనలో పడాల్సినటువంటి అవసరం అయితే చాలా చాలా ఉంది నాగరాజు గారు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నవేడేస్లో ఏమవుతుందంటే నవేడేస్ కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా జనరల్గా మాట్లాడుకోవాలంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు అనంటే 2 పరిస్థితులు బలంగా వాళ్ళ మీద ఉంటాయి. ఏంటి అనంటే, ఆ ఇంట్లో వాతావరణం కరెక్ట్గా లేదు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధం లేకపోవడం కానివ్వండి, లేదు అసలు ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అందరి మధ్య కూడా ఒక ఐకమత్యం కానీ వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు కానీ ఇది కానీ లేకపోవడం అనేది మేజర్. అవును, పేరెంట్స్ ప్రేమ లేకపోవడం ఒకటి. రెండోది ఏంటి అనంటే, ఇప్పుడు ఈ పిల్లలిద్దరూ ఆ పని చేశారు అనంటే, లేదు అనంటే ఒక దాన్ని ఏమంటారు ఇండివిజువల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. తర్వాత ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళకి దొరికినటువంటి ఏకాంతము, తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళని ఏ విధంగానూ ఎడ్యుకేట్ చేయలేకపోయినటువంటి విద్యా వ్యవస్థది అండ్ పేరెంటింగ్ది, వీళ్ళిద్దరూ కూడా కారణం అండి. సో ఆ సిచ్యుయేషన్స్లో మాత్రమే ఇలాంటి తప్పులు జరిగేటటువంటి ఆస్కారం అనేది, తప్పులు కాదు ఇంకా చెప్పాలంటే ఇంకా దానికంటే ఒక పెద్ద పదం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి అసహజమైనటువంటిది సాంఘికం సాంఘికం అంటే అది పెద్ద వర్డ్ అవుతుంది, కానీ ఇలాంటి జరిగేటటువంటి ఆస్కారం ఇంకొకటి కూడా ఏంటంటే సమాజం యొక్క పోకడ కూడా ఇలాంటి వాటి మీద పడుతుంది సార్. మెయిన్ ఒక విషయం నేను చెప్తున్నాను నాగరాజు గారు, ఇక్కడ 3 భయంకరంగా ఫెయిల్ అయిన సమాజంలో. ఒకటి వివాహ వ్యవస్థ, అంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ అనేది భయంకరంగా ఫెయిల్యూర్. రెండోది ఏంటి అనంటే విద్యా వ్యవస్థ. ఎంతసేపు ర్యాంకులు కావాలనో, ర్యాంకులు రావాలనో 24 గంటలు పుస్తకాల్లో ఉన్నాయి బట్టి చదివేసేసి ర్యాంకులు తెచ్చేసుకొని దేంటి టీవీ స్క్రీన్ల మీద ర్యాంకులు వేసేసుకొని ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసేటటువంటి వాతావరణంలో మార్కులు వేటలో మోరల్స్ని నేర్పటం మర్చిపోయినటువంటి విద్యా వ్యవస్థలు కానివ్వండి. తర్వాత సమాజం పోకడ ఈరోజు ఎలా ఉంది నాగరాజు గారు, నేను ఎలాగైనా సరే బ్రతికేస్తా, నువ్వెవడవి మాట్లాడడానికి అనేటటువంటి పోకడ భయంకరంగా ఉంది. దీన్ని ఎవరు పెంచి పోషించారు? మీరు నేనేనండి. ఎందుకంటే అటువంటి పోకడే జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం కూడా బాధ్యులమే. ఊర్లో ఎవరైనా సరే సార్, సొంత అన్నలే కాదు, ఆ ఊరు మొత్తం మనకు బంధువులే ఉంటారు. మనం ఎక్కడ ఏ తప్పు చేసినా నిలదీసి వాళ్ళు అడిగి ఇంట్లో అప్పచెప్పేవాళ్ళు పిల్లల్ని. అలాగే ఇంట్లో కూడా ఏదన్నా అల్లరి చేసినా, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినప్పుడు 4 పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతున్నా వచ్చి తొంగి చూసి పట్టించుకునేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమాడుకుంటున్నారు, ఇల్లు పీకి పందిరేస్తున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా, ఏంటిది అని గది వేసి ఎక్కడ వాళ్ళని అక్కడ చల్లా చేసేసి ఉండేవాళ్ళు. లేదా ఆడటం అంటే 6 బయట ఆడాలి. లేదు ఎక్కడికన్నా పేరెంట్స్ వెళ్తున్నారు అని అంటే పిల్లల్ని పక్కన వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు. పక్కన వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే నా రెప్ప నీ చెప్ప అన్నట్టుగా ఉండేవాళ్ళు. బాధ్యత పక్క వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడుంది ఇండివిజువాలిటీ? లేదు. ఇండివిజువాలిటీ అనేటటువంటి దిక్కుమాలిన డిక్షనరీలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఎత్తుకొని
దాన్ని మనం అదొక కీర్తి కిరీటం కింద, కలికితురాయి కింద మన కిరీటంలో పెట్టుకున్నామని అనుకున్నాం, కానీ అది ముళ్ళ కిరీటమై మనకు కూర్చుంది, ఆ రాయి ముళ్ళులాగా తగులుతుంది అన్న సంగతి ఎవరికి తెలియనటువంటి విషయం. ఈరోజు ఇంతమందికి ఎందుకు ఇంత డిప్రెషన్లు వస్తున్నాయి సార్? మీరు నిజంగా చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఈ ప్రపంచం పోకడెక్కడుంది, ఎలా ఉంది, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇప్పుడు మీరు అన్నారు ఈ పరిస్థితిని ఎవరు ఎలా ఏది చేయాలి అని, ఎట్లా క్లియర్ అవ్వాలి, వాళ్ళిద్దరు మనసుల్లో నుంచి ఎట్లా క్లియర్ అవ్వాలి? వాళ్ళ పేరెంట్స్కి తెలియదు, వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే అందులో ఒకళ్ళు మాత్రమే గిల్టీ ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు మామూలుగానే ఉండొచ్చు. ఇలాంటి సందర్భం అంతా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకు మెసేజ్ పెట్టారో వాళ్ళే ఇద్దరిని కూర్చోబెట్టి మీ మనసులో ఎప్పుడో తెలియనప్పుడు జరిగినటువంటి ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేసి ఇక నుంచి అయినా సరే ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని కొనసాగించుకోండి అని చెప్పటము. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి జరిగినటువంటి దాన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అది మాలాంటి వాళ్ళే చేయాల్సిన, మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే హ్యాపీగా చేస్తాం. లేదు అని అంటే చుట్టాల రూపంలోనే బోల్డంత మంది కౌన్సిలర్స్ ఒకటి చెప్తాను. నిజంగా మీరు చెప్పేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు అనుభవంతో చెప్పారు. నేను దానికి అప్పుడు కొట్టిపడేశాను. మెసేజ్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆలోచనలు తిరిగాయి. ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఇళ్లలోనే చాలా మంది ఉన్నారు, కానీ బయట పడరు. బయట ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కూడా ఏడ్చుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఎంత మంది పోస్ట్ చేస్తారో తెలియదు. ఉన్నాయండి చెప్పుకోగానే సార్. నేను అందుకే మీరు పర్సంటేజ్ అడగద్దని అన్నాను. ఎందుకంటే మనం అలాంటి మాట్లాడితే ఏంటంటే ఎవరు ఎవరిని కూడా ఓపెన్ గా చూడలేరు. అవును. ఎందుకంటే ఈ రోజు అన్నా చెల్లెలు ఇంట్లో ఉన్నా కూడా తప్పు ఆలోచనలు అనేవి పక్కవాడికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఎక్కువ విషయాలు దీని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. బట్ ఏంటి అని అంటే ఉన్న విషయం ఉన్నప్పుడు ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎందుకు మాట్లాడుకోరు, ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోరు, అన్న చెల్లి ఎందుకు మాట్లాడుకోరు, తమ్ముడు అక్క ఎందుకు మాట్లాడుకోరు, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించి ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలి, క్లియర్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే మనకు పెట్టారో వాళ్ళు ఒక్కసారి పేరెంట్స్ కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పిన తర్వాత వీళ్ళలో ఉన్న గిల్టీనెస్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పేరెంట్స్ వీళ్ళకి ఏంటి అనేది కరెక్ట్ గా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. కానీ పేరెంట్స్ కి ఇప్పటి వరకు తెలియదండి. చెప్పిన తర్వాత అదే వాళ్ళ గుండెలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం. కానీ నేను చాలా సార్లు చెప్తాను నాగరాజు గారు, ఏంటి అని అంటే వాస్తవాన్ని అంగీకరించాలి ఫస్ట్. అంతే, అది ఏదైనా సరే కానీ ఏదైనా సరే జీర్ణించుకోలేము, జీర్ణం కాదు అని అంటాము. ఎస్, అంగీకరించి తీరాలి. అంగీకారము అనేది ద ఫస్ట్ step to realize and come out from any problem. ఏ సమస్య నుంచి అయినా సరే రియలైజ్ అవ్వడానికి కానివ్వండి, మనం చేసిన మిస్టేక్స్ నుంచి రియలైజ్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే మనకున్న సమస్యను ఓవర్కమ్ అవడానికి కానివ్వండి, యాక్సెప్టెన్స్ అనేది ముఖ్యము. అయితే ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమందిలో ఉంటుంది? కరెక్ట్గా యాక్సెప్టెన్స్ తీసుకోవాలంటే ఓన్లీ 1% ఉంటుంది. హైలీ మెచ్యూరిటీ ఉన్నటువంటి పీపుల్లో, సీనియర్స్లో, లేకపోతే స్పిరిచువల్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. మరి మిగిలిన వాళ్ళకి ఎలా రావాలి? ఆ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అసలు? యాక్సెప్టెన్స్ ఏంటి? యాక్సెప్టెన్స్ అని మాట్లాడుతున్నాం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. అందులో చాలా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయండి. ఒప్పుకుని తీరాలి. ఎస్, ఇది నా ఇంట్లోనే జరిగి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకుందాం, పేరెంట్స్ కి చెప్పామనుకుందాం, పేరెంట్స్ ఎస్ అంగీకరించాలి. ఎస్, ఇది నా ఇంట్లో జరిగింది, నా ఇంట్లోనే జరిగింది, నా పిల్లల మధ్య జరిగింది. ఎస్, ఫస్ట్ జరిగింది అనేది నమ్మాలి, ఒప్పుకుని తీరాలి, తర్వాత సొల్యూషన్ కి వెతకాలి, తర్వాత ఏం చెయ్యాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. అట్లాగే మనకి ఏదన్నా ఉన్నట్టుండి సడన్ గా ఏదన్నా జబ్బు చేసింది, కంగారు పడిపోతాం, ఏదో అవుతాం. కాదు, ఎస్ నా ఒంట్లో ఉంది అది అనేది వాస్తవం, రైట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, నేను ఎలా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి,
నేను ఎలా వైద్యం ద్వారా ఎలా రావాలి, తర్వాత మెడిటేషన్ చేసుకుంటాం వల్ల ఎంత రావాలి. ఏ సమస్యకైనా కానీ నాగరాజు గారు మానసిక ఆందోళన అనేది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసేస్తాం. అవును. ఆ మానసిక ఆందోళనతో మనం చెయ్యరాని తప్పులు చేసేస్తాము, మనం అనకూడనటువంటి మాటలు అనేస్తాము, పోకూడనటువంటి ప్లేస్లన్నిటికీ వెళ్ళిపోతాము. మన మనసు స్థిరంగా పెట్టుకునేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఎస్, ఖచ్చితంగా. ఆ స్థిరత్వాన్ని ఎప్పుడైతే ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం గెయిన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఎంతటి సమస్యనైనా సరే దాన్ని కోణంలో నుంచి మనం సమస్య పరిష్కారం అనేటటువంటి కోణంలో నుంచి చూసి మనం ఓవర్కమ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆవిడ చెప్పినట్టు ఏంటనంటే, ఫస్ట్ ఆవిడ ఎవరైతే పెట్టారో, మీకు మెసేజ్ పెట్టారో ఆవిడకి నేను చెప్తున్నాను ఏంటంటే, అమ్మ ఫస్ట్ పేరెంట్స్కి ఈ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి చెప్పండి. కూర్చొని కౌన్సిలింగ్ అయితే మాత్రం వాళ్ళిద్దరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగింది అనేది ముఖ్యం. ఫస్ట్ ఆ సంఘటన ఒకటి నాగరాజు గారు, ఏ సంఘటనల నేపథ్యంలో జరిగిందో తెలిసిపోతే తప్పెవరిది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఒకవేళ మీ దగ్గరకు వస్తే కౌన్సిలింగ్ కి డెఫినెట్ గా ఇస్తానండి. అద్భుతం, నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళలో ఆ అపరాధ భావాన్ని కూడా తీసి పడేయగలిగేటటువంటి టూల్స్ కూడా, ఐ మీన్ స్పిరిచువల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, డెఫినెట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా దే విల్ కమ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా.